ఆ పంజరంలో నేనొక బందీనయ్యానని నాకు అర్థమైంది. ఏంటి మావయ్య పిలిచావు? రాబిందు, నీకోసం మంచి వీడియో తెచ్చాడు మావయ్య, చూడు. నాకొద్దు మావయ్య, నేను చదువుకోవాలి. ఏ ఇది కూడా ఎడ్యుకేషనే, బయాలజీ. రా రా చెప్తా, చూడు చూడు చూడు. ఇలాంటివి ఎప్పుడైనా చూసావా? చూడు. మావయ్య ఏంటి మావయ్య ఇది? ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వదిలే. నేనే ప్లీజ్ కాదన్నా, ప్లీజ్. నీకు అనిపిస్తుండొచ్చు ఏంట్రా ఇదంతా, ఎక్కడికైనా పారిపోతే సుఖంగా ఉండొచ్చని. కానీ కష్టం, చూస్తున్నావుగా పేపర్లు టీవీలు, ఎక్కడ పరిస్థితి బాగాలేదు. ఇంట్లో అయితే సేఫ్గా ఉంటుంది, బజార్న పడితే బయట అందరూ మగాళ్లే. అందరికీ నీ ఒళ్ళు కావాలి. తప్పు లేదు, నువ్వు అందంగా ఉంటావు కదా. నీ నోరెంత బాగుందో. అందుకే దేవుడు ఆడదానికి సుకుమారమైన ఒళ్ళిచ్చాడు, మగాడికి కష్టపడి పనిచేయడానికి బలాన్ని ఇచ్చాడు. ప్లీజ్ ఇది తప్పు మాయా. చిన్నప్పుడు తప్పు తప్పు ఎక్కువ తినొద్దని చెప్తున్నా, ఈ మామయ్య చేత ఎన్నిసార్లు కొనిపించుకోలేదు ఐస్ క్రీమ్లు. ఇది అంతే. చూడు చూడు చూడు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడు. ఇద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడు. చూడు ఎంత బాగుందో, ఇద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడు. చూడు చూడమంటున్నానా? ఏ చూడు చూడు చూడు, వాళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా ఉన్నారు. మీకోసం రోజంతా కష్టపడతా, నా కోసం 5 నిమిషాలు కష్టపడలేవా? నేను ఇలాగే నిలబడతా. ఆ అమ్మాయి చేసినట్టు చేసి ప్లీజ్. నీ రూమ్లో కంప్యూటర్ కూడా ఆర్డర్ చేశాను, రేపు వస్తుంది. అందులో నీ కోర్సు మెటీరియల్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మౌనికలాగే నువ్వు MBBS అవ్వచ్చు. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు హాస్టల్లో ఉండొచ్చు. వచ్చు నా మాట. మందు కావాలా నాన్న? సోడా కావాలా నాన్న? నన్ను ఎందుకు కన్నావు నాన్న? పుట్టిన వెంటనే ఆడపిల్లల్ని చాలా మంది చంపేస్తారంట కదా, అలా నన్నెందుకు చేయలేదు నాన్న? అయినా ఇలాంటి తాగుబోతుల కొడుకులకి పిల్లలు ఎందుకు నాన్న? తాగిన మైకంలో పిల్లలతో పొర్లి పిల్లల్ని ఎందుకు నాన్న కంటారు?
ఈసారి కానీ వాడు అలా చేయమన్నాడు అనుకో ఖర్చు పారే వెదవది. అవునక్క, అవి కూడా కొరికే. చూడే ఎలా అంటుందా. అప్పుడు కాను బుద్ధి రాదు వెదవకి. కన్నీళ్ళలో నవ్వుని, విషాదంలో వినోదాన్ని వెతుక్కోవటం అలవాటు చేసుకున్నాను. అప్పటి వరకు నేను చూసిందే నరకం అనుకున్నా, కానీ అది తప్పని ఆ రోజు తెలిసింది. ఏంటి మావయ్య పిలిచావు? ఈ బట్టలు కాస్త వాష్ చేయి. రేపు సాయంత్రం మీ అమ్మ వస్తుంది. రేపటి నుంచి నేను ఇబ్బంది పెట్టను, గొడవ చేయను. బట్టలు ఇప్పే. ప్లీజ్ మావయ్య, నన్ను వదిలే. నేను నీ కూతురు లాంటి దాన్ని. లాంటి దానివి కాదు, తిరువే అనుకో. బట్టలు ఇప్పే. కాదనుకో. మావయ్య, మౌనిక అయితే ఇలానే చేసేవాడు మావయ్య. నీకో న్యాయం దానికో న్యాయం కాదే పిచ్చిదాన. నా దృష్టిలో మీ ఇద్దరూ ఒక్కటే. కానీ దానికి కూడా నేనంటే ఎందుకో కోపం. రేపు నువ్వు అంతే. ఏ కలెక్టరో డాక్టరో అయితే ఈ మావయ్యని మర్చిపోయి హ్యాపీగా ఉంటావు. తీసే ముందు. అసలు నువ్వు మనిషివేనా? హే, అస్సలు డిసిప్లిన్ లేకుండా పెంచారే నిన్ను. పెద్దవాళ్ళు అంటే గౌరవం లేకుండా పోతుంది. అరిచి గొడవ చేస్తే నీకే నష్టం. 10 మంది నిన్ను చూసి నవ్వుతారు. నన్ను జైల్లో పెడతారనుకుంటున్నావు కదూ? బయటకు వస్తా. మీరు ఎక్కడ బతుకుతారు? మాటరాని తండ్రితో, చేతగాని తల్లితో ఒళ్ళమ్ముకొని బ్రతకాలి. రోజుకు 4 మగాళ్ళు ఒళ్ళు పుండు చేసి పడేస్తారు. నీకేం కావాల్సింది కొనిస్తా. నా మాట విను. ఏయ్. ఊరుకోమ్మా, ఊరుకో. మొదటిసారి కదా, నొప్పిగానే ఉంటుంది. తగ్గిపోతుందిలే బంగారం. నిన్న రాత్రి జరిగింది మన మధ్యనే ఉండిపోవాలి. జరిగింది ఎవరితోనైనా చెప్తే నీకే నష్టం. నాశనం చేసి పారేస్తాను. అర్థమైందా? నవ్వమన్నానా? నవ్వాలి, లేకపోతే చంపి పారేస్తాను. వస్తాను మావయ్య. అలాగే. చూడమ్మా, ఏమైనా అవసరం అయితే చెప్పు. అలాగే మావయ్య. సరేనమ్మా.